అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తాడిపత్రిలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. టీడీపీ దాడులు చేశారనే ఆరోపణలతో నిరసనగా గాంధీ కూడలిలో దీక్ష చేస్తున్నట్టు పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. మరొకవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తల పైన దాడులు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఇరు పార్టీల నాయకులకు నోటీసులు జారీ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రస్తుతం గూగుడు కులాయి స్వామి ఉత్సవాలు జరుగుతున్నందున పోలీసులంతా అక్కడే బందోబస్తులు ఉన్నారని, తాత్కాలికంగా నిరసనలు విరమించుకోవాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటిని పూర్తిగా చుట్టుముట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి అదుపులోనే ఉన్న ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తాడిపత్రిలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. సో ఈ నేపథ్యంలోనే కూడా పోటాపోటీగా టీడీపీ వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. హిమబిందు, ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని, ప్రతిసారి కూడా పోలీసుల ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డి తమ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఆ రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు తాడిపత్రిలో లేవని, ప్రస్తుతం ప్రజాస్వామ్యము ఇక్కడ నడవటం లేదని, ప్రభాకర్ రెడ్డి రాజ్యం మాత్రమే ఇక్కడ కొనసాగుతుంది అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం తాడిపత్రిలో మరి ఆందోళనకు దిగారు. ప్రధానంగా ఆయన అనుచరుల మీద ఈ 2 రోజుల క్రితమే టీడీపీ నాయకులు దాడులు నిర్వహించారు. దీనికి ప్రతిగా మరి ఆయనకు అనుకూలంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుకూలంగా కూడా వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. మీడియా సమావేశంలో కూడా ప్రభాకర్ రెడ్డి మరి అరాచకాలు, అన్యాయాలు కొనసాగుతున్నాయంటూ కూడా వాళ్ళు నినదించారు. ఈ నేపథ్యంలోనే మరి జేసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటూ, ఇది జేసీ కుటుంబానికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి జరుగుతున్నటువంటి వారు మాత్రమే, ఇది 2 రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదని, తమ ప్రత్యర్థి గాని శత్రువు అయినా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ కూడా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు పోటాపోటీగా కూడా ఈ 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పిలుపునిచ్చారు. ప్రధానంగా అనంతపురంలో పీస్ మెమోరియల్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు మరి నిరసనకు దిగారు. నల్ల దుస్తులు ధరించి అక్కడ నిరసనను చేయాలని చెప్పేసి, గత వైసీపీ హయాంలో తెదేపా నాయకుల మీద దాడులు జరిగినప్పటికి కూడా ఆ రోజు ప్రజాస్వామ్యం అంటూ కనిపించలేదు. ఈ రోజు మరి ప్రజాస్వామ్యము అంటూ కూడా ఇవాళ వైసీపీ నాయకులు అరుస్తున్నారని, మరి ఆ రోజు వైసీపీ నేతల మీద దాడులు జరగకపోయినప్పటికీ కూడా టీడీపీ నేతల మీద కేసులు నమోదు చేశారు. మరి అందుకనే ఇవాళ అనంతపురంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పారు. అయితే దీనికి ప్రతిగా కూడా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు. దీనికి అనంతపురం నుంచి కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా. రామాంజనేయులు, ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టట్టుగా తెలుస్తోంది. ఆయన్ను బయటికి రానివ్వకుండా కూడా హౌస్ అరెస్ట్ నిర్బంధంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు అంటే ఏంటి అంటే ఇప్పుడు కూడా పోలీసులు ఆ ఇంటి వద్దనే ఉన్నారా? ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉంది? అయితే ఈ 2 రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ఇద్దరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం గూగుడు కులాయి స్వామి ఉత్సవాలు జరుగుతున్నందువల్ల అక్కడికి లక్షలాది మంది జనం తరలి వస్తారని, అక్కడ బందోబస్తులో పోలీసులు ఉండటం వల్ల ఇక్కడ మరి బందోబస్తు నిర్వహించడానికి ఇబ్బంది అవుతుందని 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు మరి నిరసన కార్యక్రమాలని వాయిదా వేసుకోవాలని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది.
అయితే ఇదే నేపథ్యంలోనే తప్పకుండా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు నుంచి కూడా మరి పిలుపుని ఇవ్వడంతో ప్రస్తుతం తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆయనని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతానికి వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా తరలి రాకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అయితే ఆయన నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్య నేతలు హాజరవుతున్నారు. అయితే వాళ్ళని కూడా ఎక్కడికక్కడ పోలీసులు నివారిస్తున్నారు. మీరు పోవటానికి వీల్లేదంటూ కూడా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే గాంధీ విగ్రహం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు అయితే మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపున జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనంతపురం వచ్చే కార్యక్రమాన్ని ప్రస్తుతానికైతే వాయిదా వేసుకున్నట్టుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే జేసీ వైపు నుంచి కూడా ప్రస్తుతం ఈ నిరసనకు సంబంధించి క్లియర్ గా ఆయన ప్రకటన విడుదల చేసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా మేము ప్రతిసారి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మా స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారు, కాబట్టి మేము ఖచ్చితంగా తాడిపత్రి నుంచి కూడా అనంతపురం వెళ్లేందుకు మేము బయలుదేరుతున్నామని చెప్పేసి ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి కార్యాలయం నుంచి కూడా పిలుపునివ్వడంతో ప్రస్తుతం పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే తాడిపత్రిలో పోలీసులు పెద్ద ఎత్తున మరి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా ఏదో ఒకటి వైసీపీ పిలుపునిస్తే టీడీపీ వాళ్ళు అదే సమయానికి అదే ప్రాంతంలో మరి పిలుపునివ్వడము, టీడీపీ ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అదే సమయానికి అదే ప్రాంతంలో మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఈ రకంగా పిలుపునివ్వడము, ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రతి సవాళ్ళ మధ్య ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఏ సమయానికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి ఇంటి మీద దాడి జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడ రాళ్ల వర్షం కురుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యమైన నాయకులు కాకోకుండా మరి సామాన్య కార్యకర్తలు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మరి తారసపడినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. టీ స్టాళ్ల కాడ కావచ్చు, హోటళ్ల దగ్గర కావచ్చు, మరి ఎక్కడ అయినా సరే వీళ్ళు ఈ రెండు పార్టీలు ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు మరి ఎదురు పడినప్పటికీ కూడా దాడులు చేసుకుంటున్నారు. మొన్ననే 2 రోజుల క్రితమే వైసీపీ కార్యకర్త టీ స్టాల్ దగ్గర టీ తాగుతుండగా మరి తెలుగుదేశం నాయకులు దాడి చేశారంటూ కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరి ఇదే నేపథ్యంలోనే ఈ ఘటనకి సంబంధించే మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పేసి మరి వైసీపీ ఇవాళ పిలుపునిచ్చింది. దీంతోనే మరి ఇదే సమయానికే మేము కూడా 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు సంబంధించి మరి నిరసన తెలియజేస్తాము, అనంతపురంలో పీస్ మెమోరియల్ వద్ద మరి నిరసన తెలియజేస్తామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. ఈ రకంగా ఒకే సమయానికి రెండు పార్టీలకు సంబంధించిన నేతలు మరి ఈ రకంగా ఒక ప్రకటనలు చేసుకోవడము, పిలుపునివ్వడము, ఆ కార్యకర్తలని పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరి ఈ రకంగా పిలుపునివ్వడంతో తాడిపత్రిలో ఎప్పుడు ఎలా మారిపోతుందోనని చెప్పి పోలీసులు ఎప్పుడు కూడా 24 hours కూడా మరి అలర్ట్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు కూడా పోలీసులని కార్నర్ చేసి మరి పోలీసులు మా పార్టీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు, అవతల పార్టీకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి ఇద్దరు కూడా పోలీసులని టార్గెట్ చేసి మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. దీంతో పోలీసులు ఎటువైపు చర్యలు తీసుకున్నా ఇంకో వైపు నుంచి కూడా మళ్ళీ వాళ్ళ నుంచి యాక్షన్ అనేది కనిపిస్తుంది. మరి ఇప్పటికే కూడా పోలీసులు అనేక సార్లు రెండు పార్టీలకు సంబంధించిన నేతల మీద కేసులు నమోదు చేసి మరి ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పంపిస్తున్నప్పటికీ కూడా ఈ తాడిపత్రిలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్కడ తగ్గేదే లేదంటూ కూడా ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకోవడము, మరి అంటే పరిధి దాటి ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడము, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సవాళ్లు అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు కేవలం తాడిపత్రిలోనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతటా తాడిపత్రిలో మాత్రము ఓ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా సున్నితమైన ప్రాంతంగా దాన్ని ప్రకటించి పోలీసులు ఎప్పుడు కూడా అక్కడ ఐఏఎస్ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నియమించినప్పటికీ కూడా ఎప్పుడు
ఆ పరిస్థితులు అదుపులోకి అయితే రాకోకుండా ఉన్నాయి. ఇవాళ తాడిపత్రిలో మరి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇచ్చినటువంటి పిలుపుతో ప్రస్తుతం పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డిని బయటికి రాకోకుండా నివారిస్తున్నారు. అందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు ఇతర ప్రాంతాల నుంచి మరి వైసీపీ కార్యకర్తలు రాకోకుండా కూడా మరోవైపున జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో ఉన్నారు. మరి పోలీసులకు మేము కూడా సహకరిస్తాము, ఖచ్చితంగా మేము కూడా మా నిరసన తెలియజేసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వాలా అని చెప్పేసి ఆయన కూడా పోలీసులు కోరిన పరిస్థితి రైట్ ఉంది. రైట్ థ్యాంక్ యూ రామాంజనేయులు.